హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఈ రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా, ఒక మహా అయితే ఆ సినిమా ఒక 2 వారాల పాటు థియేటర్‌లో ఉండడం చాలా పెద్ద గగనం. ఇంకా గట్టిగా అయితే ఒక 3 వారాలు భయ్యా. కానీ అలాంటిది ఈ రోజుల్లో కూడా 100 డేస్ జరుపుకుందంటే 'మనశంకర వరప్రసాద్' అనే సినిమా ఎలాంటి బ్లాక్ బస్టరో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేసినప్పుడు, సినిమా రిలీజ్‌కు ముందు వరకు విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొంది 'మనశంకర వరప్రసాద్.' 'ఆ మీసాల పిల్ల' సాంగ్ వచ్చినప్పుడు గాని, 'శశిరేఖ' సాంగ్ రిలీజ్ అయినప్పుడు గాని, రకరకాలుగా మాట్లాడారు. ఎలా అంటే, ఇంకా చిరంజీవి గారు యంగ్‌గా కనిపించడం ఏంటి, ఇది, అది, ఇది నానా వాగుడు వాగిన ప్రతి ఒక్కడికి సినిమా రిలీజ్ తర్వాత, ఇదిరా మెగాస్టార్ స్టామినా, ఇదిరా మెగాస్టార్ చిరంజీవి అంటే నిరూపించిన సినిమా ఈ మధ్య కాలంలో 'మనశంకర వరప్రసాద్' మాత్రమే. దాదాపు 350,00,00,000 పైగా గ్రాస్‌తో 109 సెంటర్‌ల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా, 100 రోజుల్లో పండగని కూడా 2 సెంటర్‌లో చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా 3 వారాలు ఆడిందంటే ఈ ఈ ప్రెజెంట్ జనరేషన్‌లో, ప్రెజెంట్ టైమ్‌లో అదొక పెద్ద రికార్డ్. అలాంటిది 50 రోజులు 109 సెంటర్‌లో పూర్తి చేసుకొని 100 రోజులు పండగ చేసుకోవడం అనేది ఇది మామూలు విషయం కాదు. అందుకే మెగాస్టార్‌లు ఊరికే అయిపోరు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీని 40 ఏళ్లగా ఏకఛత్రాధిపత్యంతో, తన యొక్క నటనతో, తన యొక్క డాన్సులతో అలరిస్తున్నారంటే 40 ఏళ్లగా అది మామూలు విషయం కాదు. మనందరం అనుకోవచ్చు. చిరంజీవి గారేంటి ఇప్పుడు నెక్స్ట్ చాలామంది యంగ్ హీరోస్ వస్తున్నారు, ఈళ్ళొస్తున్నారు. కానీ ఎవరు ఎంతమందొచ్చినా సరే, ఏమైనా సరే, మెగాస్టార్ చిరంజీవి అనే వ్యక్తి తెలుగు సినిమా బతికున్నంత కాలం విడిపించిపోయారది. అంటే అంటే పక్క హీరోలతో ఈ మధ్యన కంపేర్ చేయడం ఎక్కువైపోయింది చిరంజీవి గారిని. ఎలా అంటే రజనీకాంత్ గారితోని, కమల్ హాసన్ గారితోని, మోహన్ లాల్ గారితోని యెస్. ఏజ్‌కి తగ్గ పాత్రలు చేయాలి. కానీ ఒక నటుడిగా తన ఏజ్‌ని ఆ పాత్రకి తగ్గట్టుగా మలుచుకోవడం అనేది నటుడి యొక్క గొప్ప సక్సెస్. ఆ విషయంలో మన మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రం ఎప్పుడూ ముందుంటారు. నిజంగా 'మనశంకర వరప్రసాద్' అనే సినిమా మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులతో పాటు, చిరంజీవి గారి వింటేజ్ అభిమానులందరికీ కూడా ఇదొక పండగ లాంటి సినిమా. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం విన్నాం భయ్యా. సినిమాలో థియేటర్‌లో సీట్లు చాలకపోతే కుర్చీలు పట్టుకొని ఎళ్ళడం, రోడ్ల మీద సినిమాలేయడం, ఒక సినిమా కోసం ట్రాక్టర్లెక్కి ఫ్యామిలీస్ ఒక 100 మంది పైగా ఒకేసారి మొత్తం ఫ్యామిలీ వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా మళ్ళీ 'మనశంకర వరప్రసాద్' అనే సినిమా గుర్తొచ్చేసింది. చాలా ఏరియాల్లో, రూరల్ ఏరియాల్లో అయితే ఈ సినిమా కోసం అంటే బాబు సీట్లు లేవురా బాబు ఇంటికెళ్ళండ్రా ఇంటి దగ్గర నుంచి కుర్చీలు పట్టుకొని మరీ సినిమా చూసారంటే చెప్తున్నా కదా! చిరంజీవి అనే వ్యక్తి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాల్లో మకుటం లేని మహారాజు. ఎంతమంది స్టార్ హీరోలొచ్చి వెళ్ళినా సరే, పోయినా సరే, మెగాస్టార్ ఒక ఆకాశం లాంటోడు. సో, అందుకే 'మనశంకర వరప్రసాద్' అనే ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతో కేవలం చిరంజీవి గారి రెమ్యునరేషన్ కాకుండా ఒక 20,00,00,000 ఖర్చు పెట్టి తీసిన సినిమాని 350,00,00,000కు పైగా కలెక్షన్‌లు కొట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే అసలు మెగాస్టార్ చిరంజీవి గారి ఉనికి పైనే అసలు చిరంజీవి గారు ఇంకా సినిమాలు అంటే యంగ్‌గా కనిపించడం ఏంటి? చిరంజీవి గారిని హిట్ కొడతారా? అది ఇది వాగిన ప్రతి ఒక్కరికి సింపుల్ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాతోనే ఇది తన రేంజ్ అని నిరూపించారు. ఇక నెక్స్ట్ రాబోతున్న 'బాబీ' డైరెక్షన్‌లో గాని, 'సందీప్ రెడ్డి వంగతో' సినిమా అంటున్నారు. ఇంకా 'శ్రీకాంత్ బోడెల' ఒక్కసారి ఊహించుకోండి. మెగాస్టార్ జస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్‌తో ఇలాంటి రచ్చ చేస్తే, ఇంకా ఔట్ అండ్ ఔట్ తన ఇమేజ్‌కి తగ్గట్టుగా ఒక మాస్ క్యారెక్టర్ పడితే, ఆ ఊచకోత ఎలా ఉంటదో ఎవ్వడు ఇంకా ఇమాజిన్ చేయలేడు. ప్రతి ఒక్కడు పోలుస్తున్నారు. పక్క రాష్ట్రం చెప్తున్నా కదా! మన తెలుగు వాళ్ళకున్న దౌర్భాగ్యం అదే. మనల్ని మనం పొగుడుకోవడం కోసం పక్కోడు తక్కువ చేసినా సరే వాడిని పొగుడుతూ ఉంటాం. మనోళ్ళు ఎంత కష్టపడినా తగ్గించి మాట్లాడతాం. కానీ పక్క రాష్ట్రంలోడు ఏం చేసినా సరే మరి ఏంటో మనకి అదేం దరిద్రమో తెలీదు. కానీ ఏది ఏమైనా సరే మెగాస్టార్ చిరంజీవి గారు 'మనశంకర వరప్రసాద్' అనే సినిమాతో సెట్ చేసిన స్టాండర్డ్స్ మాత్రం మామూలు స్టాండర్డ్స్ కాదు. అంటే ఆయన చాలా క్లియర్‌గా చెప్పేసారు. ఎన్ని జనరేషన్స్ అయినా ఇప్పటికొక 4 జనరేషన్స్ ఆయన టాప్ హీరో. ఇంకో 4 జనరేషన్స్ అయినా, ఇంకో 10 జనరేషన్స్ అయినా చిరంజీవి ఆల్‌వేస్ నంబర్ 1 టాలీవుడ్ హీరో అని నిరూపించిన బియ్య మనశంకర వరప్రసాద్. ఇక ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే 500,00,00,000 కొట్టాలి, 600,00,00,000 కొట్టాలి, ఏవో 1000,00,00,000, 2,000,00,00,000 ఏవో లెక్కలు చెప్తున్నారు. అంటే ఒక సినిమాకి 700,00,00,000 ఖర్చు పెట్టి ఒక 1000,00,00,000 కలెక్షన్స్ వస్తే అది పెద్ద సూపర్ సక్సెస్. అంటే మహా అయితే ఒక 300,00,00,000, 500,00,00,000 వస్తాయి ఖర్చు పెట్టిన దానికంటే. అదే ఒక 20,00,00,000, 30,00,00,000 ఖర్చు పెట్టిన సినిమాతో
10 టైమ్స్ ప్రాఫిట్ తెచ్చారంటే ఒక్కసారి ఊహించుకోండి మెగాస్టార్ స్టామినా ఏంటో. అసలు 'మనశంకర వరప్రసాద్'కి వచ్చిన సినిమా టాక్ ఏంటో తెలిసిపోయా? 'చిరంజీవి' గారి సినిమా బావుందంట. 'చిరంజీవి' సినిమా బావుందంట. 'చిరంజీవి' సినిమా అదే టాక్. సినిమా టైటిల్ కూడా చాలామంది తెలియకపోయినా సరే 'చిరంజీవి' సినిమా బావుందని ఒక ట్యాగ్ లైన్‌తో ఒక క్లియర్‌గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియాలో హైప్‌లు, ట్విట్టర్‌లో ఈ ట్రెండింగ్‌లు, గిండింగ్‌లు ఏది కాకుండా ఒక మౌత్ పబ్లిసిటీతో 350,00,00,000 క్రాస్ కొట్టిన ఏకైక హీరో నా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇంకా చిరంజీవి గారి ఎగ్జిస్టెన్స్ మీద డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నెక్స్ట్ రాబోయే 'బాబీ', 'శ్రీకాంత్' బోడెల సినిమాలతో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే ఒక అనిరుద్ మ్యూజిక్‌లో ఒక పాన్ ఇండియా స్టైల్ నరకడాలు అవి ఇవి ఏవైతే కోరుకుంటున్నాడో అలాంటివన్నీ కూడా గ్రాముల్లో, కిలోల్లో కాదు టన్నుల్లో ఇస్తారు మెగాస్టార్ చిరంజీవి గారు. మీరింక ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు యంగ్ హీరోస్, ఈ పాన్ ఇండియా హీరోస్, పాన్ వరల్డ్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్‌లు ఏవైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పేదొకటే. ముందు మీరు తెలుగు రాష్ట్రాల్లో 'మనశంకర వరప్రసాద్' రికార్డులు కొట్టి చూపించి, ఆ తర్వాత పాన్ ఇండియాలో మీరు వచ్చి చూపించుకోండి. సో, ఓవరాల్‌గా ఈ రోజుల్లో కూడా, ఈ రోజుల్లో కాదు ఎప్పటికైనా సరే తెలుగు రాష్ట్రాలకి ఒక్కడే మెగాస్టార్. అది మెగాస్టార్ చిరంజీవి గారని నిరూపించిన 'మనశంకర వరప్రసాద్' 100 డేస్ ఫంక్షన్‌లు చేసుకోవడం, 100 డేస్ ఈ రోజుల్లో ఆడడం అనేది ఇది మామూలు రికార్డ్ కాదు భయ్యా. 109 సెంటర్‌లో 50 రోజులు, 2 సెంటర్‌లో 100 రోజులు ఆడుతున్న 'మనశంకర వరప్రసాద్' ఈ 100 రోజుల రికార్డ్‌నైనా సరే కనీసం నెక్స్ట్ రాబోతున్న ఏ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కొట్టినా సరే ఆనందమే. ఎందుకంటే మనకు తెలుగు సినిమాలో మెగాస్టార్ సృష్టించిన రికార్డులు మళ్ళీ మన తెలుగు హీరోలు కొడితే మళ్ళీ మెగాస్టార్ ఆ రికార్డులు తిరగరాస్తారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోండి. తెలుగు ఇండస్ట్రీకి ఎంతమంది హీరోలు, ఎంతమంది స్టార్స్ వచ్చినా సరే మెగాస్టార్ అనే స్థానం సుస్థిరమైనది.